ఫ్రెండ్స్, నేను మీ సూర్య. యువర్ వాచింగ్ ఎస్ఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోల యొక్క నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వచ్చి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి ఆర్ఆర్బి ఇప్పటికి పోస్ట్ పేరు సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్లో చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2025 మొత్తం వేకెన్సీస్ వచ్చేటప్పటికి 368 వేకెన్సీస్ అనమాట. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ ఇండికేట్ చేసిన డేట్ వచ్చేటప్పటికి 23 ఆగస్ట్ 2025. డీటెయిల్స్తో కూడిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 14th సెప్టెంబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసింది 15th సెప్టెంబర్ 2025. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి అక్టోబర్ 14th 2025 midnight 12 కల్లా క్లోజ్ అయిపోతుందని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16th అక్టోబర్ 2025. అప్లికేషన్ కరప్షన్స్ వచ్చేటప్పటికి కరప్షన్స్ అంటే మన నేమ్ డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరప్షన్ డేట్ వచ్చేటప్పటికి 17th అక్టోబర్ నుంచి 26th అక్టోబర్ 2025 వరకు ఇచ్చారనమాట. ఇక ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి సిబిటి అండ్ సిబిఏటి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి ఆర్ఆర్బి వెబ్సైట్లో తెలియజేయబడుతుందని ఇచ్చారు. ఖాళీలు వచ్చేటప్పటికి పోస్ట్ పేరు సెక్షన్ కంట్రోలర్ మొత్తం పోస్టులు వచ్చేటప్పటికి 368 పోస్టులు అనమాట. నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్బి జాతీయ స్థాయి లెవెల్ అనమాట, లెవెల్ 6. ఇక ఇందులో శాలరీ వచ్చేటప్పటికి 35,400. అలవెన్స్లు యాడ్ చేసుకుంటే 50,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. అంటే ఇందులో 7th సిపిసి ఇందులో ఉండే అలవెన్స్లు అవన్నీ యాడ్ చేసుకుంటే మోర్ దాన్ 50,000 అవుతుంది. ఇందులో మెడికల్ అలవెన్స్లు కూడా ఉంటాయని ఇచ్చారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్స్ డిగ్రీ అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కానీ కాలేజీల నుంచి కానీ డిగ్రీ పొంది ఉండాలని ఇచ్చారనమాట. ఈ డిగ్రీలో ఎనీ బ్రాంచ్ బీటెక్లో కూడా ఎనీ బ్రాంచ్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మినిమం 20 years, మ్యాక్సిమం 33 years అనమాట. డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ ఇచ్చారనమాట. డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ వచ్చేటప్పటికి 2nd జనవరి 1993 నుంచి 1st జనవరి 2026 వరకు అనమాట. ఏజ్ రిలాక్సేషన్లు వచ్చేటప్పటికి ఓబీసీ ఎన్సిఎల్ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years. దీనికి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, పీడబ్ల్యూడి, రైల్వే స్టాఫ్ యాజ్ పర్ రూల్స్ మెన్షన్ చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేటప్పటికి సిబిటిలో 1/3 ఉంటుందంట. ఫైనల్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని 70% సిబిటి ప్లస్ 30% సిబిఏటి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తారని ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి జనరల్ ఓబీసీకి 500. ఇక ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ పీడబ్ల్యూడి ఉమెన్స్ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 250. ఇందులో ఒక నోట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ ఫీజులో జనరల్ ఓబీసీకి 500, 400 రిఫండ్ ఉంటుందంట. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఈబీఎస్ పీడబ్ల్యూడి ఉమెన్స్ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మెన్లు 250 కదా ఫీజు, 250 రిఫండ్ ఉంటుందంట. ఇక పేమెంట్ మోడ్ వచ్చేటప్పటికి ఆన్లైన్.
నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ. ఇంకా రిజర్వేషన్స్, వర్చువల్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఫర్ గవర్నమెంట్ రూల్స్. హారిజేషనల్ రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూ, బీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్. ఈబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ గెట్ ఆన్లైన్ ఫీ కన్సెషన్ నాట్ జాబ్ రిజర్వేషన్ అని ఇచ్చారు. ఆన్లైన్ ఫీజులో కన్సెషన్ ఉంటుంది కానీ జాబ్ రిజర్వేషన్లో అయితే ఉండదు అని ఇచ్చారనమాట. ఇందులో క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక నోట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్లో ఉన్నారో, ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్లో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, నోటిఫికేషన్కి సంబంధించిన లింకు, అప్లికేషన్కి సంబంధించిన లింకులు అనేవి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంటే ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరాలంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ సూర్య సైనింగ్ అవుట్. జై హింద్.